అబద్ధం నెంబర్ 4. గత ప్రభుత్వ హయాంలో అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదు అని చెప్పి అనేక వేదికల పైన కొన్ని వేల సార్లు చెప్పారు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు చెప్పింది. బహిరంగ సభల్లోనే కాదు, అసెంబ్లీ వేదిక కూడా చాలా సార్లు చెప్పింది అసలు గత ప్రభుత్వం రేషన్ కార్డులు అనేటివి ఇవ్వలేదు అని చెప్పి. కానీ వాస్తవం ఏంటి అంటే గత 10 ఏళ్ల పాలనలో 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పి స్వయంగా అప్పటి మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో చాలా సార్లు క్లారిటీ ఇచ్చిర్రు. ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత రీసెంట్ గా కూడా ఆయన అసెంబ్లీలో చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్ ఆన్ రికార్డ్ సార్. అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్స్ ఇస్తామన్నారు. వారేమన్నారు 91 లక్షలు అన్నారు. కాదు సార్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, స్టేట్ భరిస్తుంది అని చెప్పేసి ఆ రోజు 35,50,000 స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు సార్. ఇది రికార్డ్. ఇంకో నెంబర్ 2 మళ్ళీ ఒక కార్డు ఇవ్వలేను సార్, ఇది మీకు పంపిస్తా సార్. డేట్ సార్ 2016 నుంచి 2022 వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం. 2021లో నేనే న్యూ రేషన్ కార్డు లాంచ్ చేసింది భూపాలపల్లి జిల్లా కాన్స్టిట్యూన్సీలో, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి దగ్గర. నేను 2021లో 3,11,000 కార్డ్స్ ఇచ్చాము. ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి సార్ 6,47,000 కమిషన్ ఉన్నారు కదా సార్, రికార్డు చెప్పారు. ఇప్పుడు 6,47,000 ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వచ్చి 20,70,000 మంది లబ్ధిదారులు సార్. దిస్ రికార్డ్ సార్. ఇది ఫెయిల్ అయితే గిట్ట ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద అసెంబ్లీ. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము వచ్చిన తర్వాత ప్రజాపాలనలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము, గత 9.5 ఏళ్లలో ఏ ఒక్కరు కూడా కొత్తగా రేషన్ కార్డు రాలేదని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కార్డులన్నీ, కొత్తగా వచ్చిన కార్డులన్నీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి. కానీ తెలిసినా కూడా గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉన్నా కూడా రేషన్ కార్డుల విషయంలో తప్పుడు ప్రచారం జరిగిందనేది స్పష్టమైతా ఉన్నది. అట్లాగే 93 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి స్వయంగా రీసెంట్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు. సో అంటే గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డులకి ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే 93 లక్షల పైగా చెప్తా ఉన్నారో అన్నింటినీ కంపారిజన్ చేసుకుంటే గత 9.5 ఏళ్లలో ఎన్ని ఇచ్చిరో అర్థమైపోతుంది. కానీ ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా వాస్తవాలను బయట